మరి ఈరోజు చూస్తే వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లేందుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. ఆ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. టేక్ ఆఫ్ అయిన వెంటనే ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్పై కుప్పకూలిన ఈ విమాన ప్రమాదంలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అధికారులు భారీ స్థాయిలో సహాయ చర్యలు ప్రారంభించారు. హాస్టల్లో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్టు అధికారికంగా ధృవీకరించారు. ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. 11A సీట్లో ప్రయాణిస్తున్న రమేష్ విశ్వాస్ కుమార్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకొచ్చి ప్రాణాలు దక్కించుకున్నట్టు పోలీస్ కమిషనర్ జేఎస్ మాలిక్ తెలిపారు. ప్రస్తుతం రమేష్ కు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందన్నారు. ఈ ప్రమాదంలో మృతుల ఖచ్చిత సంఖ్యను ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. విమానం నివాస ప్రాంతంలో కూలిన నేపథ్యంలో మరణాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. విమానంపై సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. టికెట్ వివరాల ప్రకారం బయటపడ్డ ప్రయాణికుడి పేరు రమేష్ విశ్వాస్ కుమార్ అని స్పష్టం చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి మృతుల గుర్తింపుకు అధికారులు చర్యలు చేపట్టారు. బీజే మెడికల్ ఆసుపత్రిలో డీఎన్ఏ పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గుజరాత్ ఆరోగ్య శాఖ కార్యదర్శి ధనంజయ్ ద్వివేది ఒక ప్రకటనలో మాట్లాడుతూ ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు మృతి చెందారా అనే అనుమానమున్న వారు వెంటనే వచ్చి డీఎన్ఏ నమూనాలు అందించాలన్నారు. ప్రస్తుత దశలో మృతదేహాల గుర్తింపు కష్టంగా మారిందని డీఎన్ఏ పరీక్షల ద్వారానే స్పష్టతకు వచ్చేందుకు ఇది తప్పనిసరి చర్యగా చేపట్టినట్టు చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. लोगों को भी इजा पहुंची है। 50 जितने घायल व्यक्तियों को सिविल हॉस्पिटल अहमदाबाद लाया गया है, जिन्हें श्रेष्ठ सारवार दी जा रही है। अभी वो सघन सारवार में परंतु स्टेबल परिस्थिति में है कि डीएनए टेस्टिंग की व्यवस्था हम लोगों ने बीजे मेडिकल कॉलेज के कसौटी भवन में की है। आप सबसे अनुरोध है, जिसमें खास तौर पे माता पिता अथवा उनके पुत्र पुत्री नजदीक के सगाओं में होते हैं, आपसे रिक्वेस्ट है कि आप डीएनए सैंपल के लिए कसौटी भवन में बनी हुई व्यवस्था पर अपने सैंपल दें, ताकि दुर्घटना के जो विक्टिम है उनका आइडेंटिफिकेशन जल्दी से हो सके। प्लेन के जो मुसाफिर हैं उनके रिलेटिव और बाकी जो इजा होके घायल होके सिविल हॉस्पिटल आए हैं उनके सगे संबंधियों। ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని కలిగించిన తరుణంలో ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనపై స్పందించిన ఆయన బాధితుల ఆవేదన తన ఆలోచనలన్నీ ఆక్రమించిందని ఎక్స్లో పేర్కొన్నారు. ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో నిరంతరం మాట్లాడుతున్నట్టు తెలిపారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడిన మోదీ బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా తక్షణమే అహ్మదాబాద్ వెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధితుల కోసం పనిచేస్తోందని వెల్లడించారు. Try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations.
and we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the Circuit House. Circuit House? Annex. So we will be discussing some more things there. Maybe once we go through all these discussions, I can give you some more information. But if you ask me, then I'm just thinking about the families and the passengers who are there. It's a great loss. Yes, it is very British nationals yes. और वो सब Very sad to know that Vijay Rupani ji, Chief Minister, was also there, and like you're mentioning, other nationals were also there, children were also there. I would only say that each and every life is precious to us. Each and everyone is a very important person to us. So it's an incident which has shaken the nation also. Everyone has expressed their grief. सीरियसली इस घटना को लिया जा रहा है क्योंकि इतनी टेक्नोलॉजी होने के बावजूद इस तरह की సూపర్ 6 లో ముఖ్యమైన హామీ అయిన తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 67 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు కోసం 10,000 కోట్లకు పైగా వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి మార్గదర్శకతను అనుసరిస్తూ ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తామన్నారు. సూపర్ 6 లోని ప్రతి హామీని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామన్న చంద్రబాబు మహిళల భద్రత, విద్యాభివృద్ధి, ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఆడబిడ్డ నిధిని P4 విధానంతో అనుసంధానిస్తామని వెల్లడించారు. ప్రజల విశ్వాసానికి తగినట్లు శ్రద్ధ చూపిస్తామని పేర్కొన్నారు. ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే సమయంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం. అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలా మంది నాకు ఎన్నికల ముందు అడిగారు, మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్లీ టోటల్ గా విధ్వంసం జరిగింది, మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా, మీకు అనుభవం ఉంది, కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది, మీరు చేయగలుగుతారని అడిగారు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. కష్టాలకు వచ్చినప్పుడు కాడిపడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు. ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను, ఆ డైరెక్షన్ లో ముందుకు పోయాను. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి, సూపర్ 6 మేజర్ గా హైలైట్ చేశాం. ఆ సూపర్ 6 లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే, లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రోజు మీరు చూస్తే 67 లక్షల విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం అడుగులు వేసి ఏడాది పూర్తయిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తల్లికి వందనం పథకానికి నిధులు ఇవాల్టి నుంచే తల్లుల ఖాతాల్లో జమవుతాయన్నారు. పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో తల్లికి 13,000 చొప్పున నగదు చెల్లిస్తున్నట్టు వెల్లడించారు. విద్యార్థుల అవసరాల కోసం మిగిలిన 2,000 రూపాయలు స్కూల్ నిర్వహణ విధిగా ఖర్చు చేస్తామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకంగా నడిపిస్తోందని లోకేష్ వివరించారు. ప్రజలకు న్యాయం చేసే పాలన అందిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. 2 మీరు తీసుకెళ్లాలి. ఒక పక్కన ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్తి అయితే ఈ కూటమిని 94% సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. సో ఈ తల్లికి వందనం కింద దాదాపు 60% కుటుంబాలలో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది. సో వాళ్ళకి 2 ఉంటే 26,000, 3 ఉంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి.
సో ఆటోమేటిక్గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది. సో ఇచ్చిన హామీ బాబు సూపర్ 6లో ఒక హామీ కూడా, ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది. ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి కరెక్ట్గా 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. సుపరిపాలన తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధానమంత్రి గారు తాడేపల్లిలో మంత్రి చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలనపై విరుచుకుపడ్డ వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఇది చీకటి పాలనకు అద్దం పట్టే ఏడాది అని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచక పాలన సాగిందని ఆరోపించారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి పాలనా వైఫల్యాలపై రెడ్ బుక్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 కోట్ల ప్రజలకు వెన్నుపోటు పడిచిన పాలన ఇది అన్న సజ్జల, జగన్ పాలనలో ప్రజలకు నమ్మకం కనిపిస్తే చంద్రబాబు పాలన మోసంగా మారిందన్నారు. కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. విత్ క్లియర్ ప్రూఫ్స్, ఎలాంటి ఎవిడెన్సెస్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే రకంగా ఈస్ట్మన్ కలర్ చిత్రం మొత్తం అన్ని రంగుల చిత్రాలతో దీన్ని ప్రచురించాం. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు, అది ఆయన పేటెంట్ వెన్నుపోటు అనేది. అప్పట్లో పిల్లనిచ్చిన మామను అధికారంలోంచి అట్లే దించారు, దుర్మార్గంగా, అమానుషంగా, అమానవీయంగా. ఇప్పుడు అంతకంటే ఘోరంగా మొత్తం 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు. ఇది ఎసెన్స్. ఇందులో ఏది ఒక్క మాట కూడా ఆధారం లేకుండా లేవు. ఇవి అందరికీ ఒక రెడీ రెకనర్ లాగా ఉంటుంది. ఎవరైనా క్రిటికల్గా చూసేవాళ్ళకు, ఇంక్లూడింగ్ మాతో సహా, మమ్మల్ని కూడా క్రిటికల్గా చూడొచ్చు. ఇంత గట్టిగా ఎందుకనగా ఆత్మవిశ్వాసంతో అనగలుగుతున్నామంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బంగారు భవిష్యత్తుకు రాష్ట్రానికి, పేదలకు, రాష్ట్ర ప్రజలందరికీ ఎలా పునాదులు వేసి ముందుకు తీసుకెళ్లారో అది ఉంది విత్ ఎవిడెన్సెస్. ఈ ఏడాదిలో మొత్తం ఎట్లా దాన్ని ధ్వంసం చేసి ఒక విధ్వంస పాలన, చీకటి పాలన ఒకపడ ఎట్లా అంతా చేశాడు ఏడాదిలో చంద్రబాబు నాయుడు అనేది దీంట్లో ఉంది. బట్ ఇది పూర్తి కాదు. అవన్నీ పట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలనలో, 5 ఏళ్ల పాలనలో అయితే ఏం చేశారా అంటే చెప్పాలంటే ఎట్లయితే గుక్క తిప్పుకోకుండా గంటలు టైం పట్టేదో, అది వ్యవస్థలను సృష్టించడం, కొత్త వ్యవస్థలు అయితే ఏమి ఎండ్ వరకు A to Z వరకు ప్లాన్ చేసి అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్ళడం అయితే, యువత భవిష్యత్తుకు శాశ్వతమైన ఒక దీన్ని కల్పించడంలో పునాదులు వేసి సుస్థిరమైన అభివృద్ధి వైపు అడుగులు వేయడం అయితే, 4 పోర్టులు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీతో ఏది చూసినా చాలా బిగ్ లిప్. దాదాపు 20 ఏళ్లలో కూడా చేయలేని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం అంశంపై మౌనం వీడాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత 1.5 సంవత్సరం గడుస్తున్నా కల్వకుంట్ల కుటుంబంపై ఉన్న స్కామ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మించి కేసీఆర్ను జైలుకు పంపుతామన్నారు. సీబీఐ విచారణ నిర్వహిస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడది నిజం కాకపోవడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం స్కామ్లో కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. ప్రజల కోసం నిజాన్ని బయటపెట్టాలంటే చర్యలు తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ పోరాడుతుందన్నారు. ఈరోజు వర్షాకాలం ప్రారంభమైంది, వ్యవసాయ పనులు మొదలైంది, రైతులు విత్తనాలు పెడుతున్నారు, రైతు చేతిలో చిల్లి గవ్వలేదు. ఈ ప్రభుత్వం చేస్తానన్నటువంటి రుణమాఫీ కాలేదు. బ్యాంకర్ దగ్గరికి వెళ్తే నువ్వు అప్పునవు కాబట్టి నీకు నయా పైసా నేను లోన్ ఇవ్వలేను అని బ్యాంకర్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రభుత్వం సాయం చేయలేదు, బ్యాంకర్ లోను ఇస్తలేడు. ఈరోజు రైతు వ్యవసాయం ఎట్లా చేయాలా? ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులలో వ్యవసాయం నెట్టబడితే ప్రభుత్వం మానిటరింగ్ ఏమాత్రం కూడా లేదు. అసలు ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు ఎన్ని వేల కోట్ల రూపాయలకు నిర్దేశించబడ్డాయి, అసలు ఇచ్చినటువంటి టార్గెట్ ఎంత? ఎస్ఎల్బిసి మీటింగ్ అయిన తర్వాత డిఎల్బిసి జిల్లా లెవెల్లో మీటింగ్స్ జరగాల, అసలు ఇంకా సగం జిల్లాలలో డిఎల్బిసి మీటింగ్లు కూడా జరగలేదు. బ్యాంకర్లతో ఇప్పటివరకు కోఆర్డినేషన్ లేదు. వ్యవసాయ రుణాలు ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో ఇప్పటిదాకా ప్రభుత్వానికి సమాచారం లేదు. మరి ఈ రకమైనటువంటి గందరగోళమైన పరిస్థితులు ఉంటే ఈ రాష్ట్రంలో రైతులు ఏం కావాలా? చాలా గొప్పగా మాట్లాడింది కదా, కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే రైతులు సంతోషంగా ఉంటారని చెప్పారు.
ఇదేనా రైతులకు సంతోషం ఉండే విషయం? నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతోని దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా అనే పథకాన్ని తీసుకొచ్చిండ్రు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి రైతులంతా కూడా సంతోషాన్ని వెలిబుచ్చిండ్రు. మాకు నష్టం ఎప్పుడు జరిగినా ఈనాడు పత్రిక తప్పుడు రాతలు రాస్తోందని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేరి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 ఏళ్ల క్రితం పేదలకు ఇళ్ల పట్టాలిచ్చారన్న రాసిన ఈనాడు ఇప్పుడు అవే పట్టాలు దొంగ పట్టాలుగా పేర్కొనడం సిగ్గుచేటన్నారు. జగన్ హయాంలో నవశకం లిస్టులో అర్హుల జాబితా పూర్తిగా పారదర్శకంగా తయారైందన్నారు. ఇక టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్తలే కొల్లు రవీంద్ర అవినీతి పనులను బయటపెడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ప్రజల్ని గందరగోళానికి గురిచేసే ప్రచారాన్ని మీడియా మానుకోవాలని, నిజాలను మాత్రమే ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఎందుకు జరిగింది అని అడుగుతున్నా. ఎవడిచ్చాడు దొంగ పట్టాలు? ఎవడికేం అవసరం? నీ ఆఫీసులో ప్రింట్ అయ్యి వస్తాయి కదా, నీ ఆఫీసులో ప్రింట్ అయ్యి వచ్చి వాళ్లే కదా ఇచ్చింది. ఇవాళ ఎంత కిరాతకంగా రాస్తాడంటే రామోజీరావు గారి కొడుకు కిట్టు పంచిపెట్టా అంట, కిట్టు కూడా ముద్దాయిగా చేయాలంట. పంచిందంతా మిగిలిపోయినాయని వాలంటీర్లు తీసుకెళ్లి పంచారు. ఎంఆర్ ఆఫీసులో ఎన్నికల కోడ్ వచ్చే ముందు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. మీకు గుర్తుంటే ఎవరైనా గుర్తులేదో లేదో. రిజిస్ట్రేషన్ ఆఫ్ అంటే ఎన్నికకి 10 సంవత్సరాలు అనుభవించిన తర్వాత నువ్వేవో దాన్ని అన్యాక్రాంతం చేయకుండా ఉంటే నీ సొంత ఆస్తి అవుతుంది అనే అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ కోసం అన్ని పట్టాలు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినాయి. ఈ 19,000 పట్టాలు కూడా రిజిస్టర్ ఆఫీస్కి పంపించారు. ఎంఆర్ ఆఫీస్ పంపిస్తే ఎంఆర్ఓ రిజిస్ట్రారు కలిసి చేసినట్టున్నారు. అది కదా ఎలక్షన్ ముందు జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు అడావుడిగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కదా చేసింది. అందరికి గుర్తే కదా, తెలియంది ఎవడికి. దాన్ని శివరామకృష్ణ గారు అని చెప్పని ఒక ఆర్డీఓ ఆఫీసులో పనిచేసేటువంటి అత్యంత లంచగొండి ఒకడు ఉన్నాడు, భయంకరమైన లంచగొండి. అప్పుడున్న అధికారులకు చెప్పా, ఈడే మీకు లంచాలు అలవాటు చేసి మీకు గోతులు తీస్తున్నాడని అప్పుడున్న ఆర్డీఓ కూడా చెప్పాను. వాడు తప్పుడు సమాచారం ఇళ్ళకిచ్చి వీళ్ళని రెచ్చగొట్టి పంపించి ఆఫీసుల దగ్గర ధర్నా చేసి తప్పుడు వార్తల్ని ఈనాడు జ్యోతిలో రాయించి ఆడుప్పుడు కొల్లు రవీంద్ర పంచన చేరి లంచాలు బ్రోకరేజ్ చేశాడు. ఎవడే అంటే ఆ శివరామకృష్ణ గాడే ఇవాళ ఆర్డీఓ ఆఫీసులో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళ తరపున లంచాలు తిని ఏజెంట్గా పనిచేసి కొల్లు రవీంద్ర తరపున లంచాలు తిని నెలవారీ. ఆంధ్రప్రదేశ్లో క్రీడా శాఖలో జరిగిన అవినీతిపై విచారణ మరో 10 రోజుల్లో పూర్తవుతుందని శాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు. మాజీ క్రీడా శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత రోజాపై తీవ్రంగా విమర్శించిన ఆయన అరెస్టు చేయడానికి దమ్ము అవసరం లేదని, వారెంట్ ఉంటే చాలని తేల్చి చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని 40 కోట్లతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. అమరావతి మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన సజ్జల అరెస్టు కూడా తథ్యమని స్పష్టం చేశారు. అవినీతిపై ఆడుదాం ఆంధ్ర అనే ఉద్యమం ద్వారా ప్రభుత్వం నిజాలు బయటపెడుతుందని రవినాయుడు పేర్కొన్నారు. ప్రతి అవినీతి ఘటనపై సరైన విచారణతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. నీ సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం చేయలేదా? వర్రా రవీంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి భారతీరెడ్డి గారి పిఏ ఎంత నికృష్టంగా, ఎంత నీచాతి నీచంగా రాజశేఖర్ రెడ్డి గారి పుట్టుకను గురించి మీరు పెట్టలేదా? సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ విషయంలో అరెస్ట్ అవుతారు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆడుదాం ఆంధ్ర విషయానికి వచ్చే కొందికి విజిలెన్స్ ఎంక్వైరీ ఇంకొక 10 రోజుల్లో పూర్తవుతోంది. అతి తొందరలోనే ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు వేస్తాయి. రోజా మొన్న మాట్లాడుతూ దమ్ముంటే అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు, అరెస్ట్ వారెంట్ ఉంటే చాలు, నోటీస్ ఉంటే చాలు. ఆ ప్రక్రియకి తొందరలోనే ఆ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టే కార్యక్రమం ఉంది. ఎందుకంటే అది పేద క్రీడాకారుల డబ్బు కాబట్టి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో గురువారం 2.5 గంటల పాటు కురిసిన భారీ వర్షం తీవ్ర బీభత్సానికి దారితీసింది. నేతాజీ రోడ్డులోని నల్లకుంట చెరువు నిండిపోవడంతో పరిసర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. నాగర్ కర్నూలు రోడ్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని గమనించిన స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెంటనే రోడ్డుపైకొచ్చి పరిస్థితులను సమీక్షించారు. ట్రాఫిక్ ను స్వయంగా నియంత్రించడమే కాక అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్లోని చారిత్రాత్మక కాచిగూడ రైల్వే స్టేషన్ను ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దశాబ్దాల చరిత్ర కలిగిన స్టేషన్లో 2.23 కోట్ల రూపాయల వ్యయంతో ఫసాడ్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 775 ఎల్ఈడీ లైట్లను ఉపయోగించి మెరుగైన రూపాన్ని అందించామన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్లోనూ ఆధునిక విద్యుద్దీకరణ చేపట్టామన్నారు. కాచిగూడ స్టేషన్ ఇండియన్ రైల్వేలో నంబర్ 1 ఇంధన సామర్థ్య స్టేషన్గా పలు అవార్డులు గెలుచుకుందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ సూచన మేరకు ఇంధన పొదుపు కోసం 400 KWP సామర్థ్యం గల రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ ఈ యొక్క రంగులతో కూడినటువంటి లైట్లను మంజూరు చేయడం జరిగింది. అనేక కారణాల టెక్నికల్ గా ఉన్నటువంటి ఇబ్బందితో కొంత ఆలస్యమైనప్పటికీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ రోజు ఈ లైట్ ప్రారంభించుకోవడము, పెద్దలందరూ కూడా రావడము చాలా సంతోషంగా ఉందని మనం చేస్తున్నాం. ఈ రోజు 775 లైట్లతో ఇక్కడ ప్రత్యేకంగా లైట్లు పెట్టి ఆ లైట్ల ద్వారా ఈ యొక్క రంగులతో కూడినటువంటి ఫసాడ్ లైటింగ్ సిస్టాన్ని ఈ రోజు ప్రారంభించుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సుమారు 50,000 మంది ప్రజలు ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్ వస్తూ ఉంటారు. ఈ రైల్వే స్టేషన్ సంబంధించి సేవలు ఉపయోగించారు. వాళ్ళకే కాకుండా హైదరాబాద్ నగరంలో టూరిజం అభివృద్ధి చెందడం కోసం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఆర్ట్స్ కళాశాలలో ఇదే విధంగా లైట్ అండ్ సౌండ్ షో మరి ఫసాడ్ లైటింగ్ సిస్టమ్ కూడా ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ప్రతి ఆదివారం లైట్ అండ్ సౌండ్ షో ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర, ఆర్ట్స్ కాలేజీ చరిత్ర ప్రతిరోజు అక్కడ కనిపిస్తుంది. ఇలాగే బలుపుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర హెచ్చరికలు చేశారు. సెక్రటేరియట్లో కూర్చొని కమిషన్ల కోసం ఆరాడపడ్డ మాకు భారం కాదు, మీలా ఢిల్లీకి మూటలు మోసే సంస్కృతి మాకు లేదు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరిచి అధికారపు మత్తులో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు ఇది గుణపాఠం కావాలన్నారు. ప్రజల మనోభావాలను అగౌరవపరిస్తే తగిన బుద్ధి చెప్తారని ప్రవీణ్ హెచ్చరించారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనలో పూర్తిగా కుదేలైందని చెప్పడానికి చాలా బాధగా ఉంది. అయితే అంతకన్నా ముందు ఒక విషయం తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలి. మరి భారత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో మరి రాహుల్ గాంధీ గారు బీహార్లో దర్భంగా అనే జిల్లాలో అంబేద్కర్ హాస్టల్కు పోయినప్పుడు ఆ అంబేద్కర్ హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ మైనారిటీలకు చెందిన విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నదని, మరి వాళ్లకు ఉండడానికి సరైన వసతులు లేవని, అలాగే టాయిలెట్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని, తాగడానికి నీళ్లు కూడా సరిగా లేవని, అదేవిధంగా ప్రాపర్ మెస్ ఫెసిలిటీస్ కూడా లేవని, అలాగే లైబ్రరీలకు బుక్కులు లేవని, అలాగే ఇంటర్నెట్ సదుపాయం కూడా లేదని, అలాగే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2-3 సంవత్సరాల నుంచి రావడం లేదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు. మేము ఒక్కటే చెప్పాలనుకున్నాం, అయ్యా రాహుల్ గాంధీ గారు లేఖ బాగానే రాసిండు, కానీ నరేంద్ర మోడీ అడ్రస్తో పాటు సీసీలో రేవంత్ రెడ్డి అడ్రస్ కూడా పెట్టాల్సిందని మేము అనుకుంటున్నాం. మీరు అది కావాలనే ఆ అడ్రస్లో రేవంత్ రెడ్డి పేరు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు కావాలనే పెట్టలేదని మేము అనుకుంటున్నాం. నిజానికి ఇక్కడ చెప్పిన సమస్యల కన్నా ఇంకా తీవ్రమైన సమస్యలు. తన రీఎంట్రీ గురించి మాట్లాడుతూ నటి లయ భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సినిమాతో మళ్లీ ఇంటికొచ్చినట్టు అనిపించింది అని చెప్పిన ఆమె ప్రేక్షకులు తనను మళ్లీ నటిగా అంగీకరిస్తారా అన్న అనుమానము ఉందని తెలియజేశారు. హైదరాబాద్ లో జరిగిన తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో లయ పాల్గొన్నారు. నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో లయ అక్కగా నటించగా నితిన్ తమ్ముడిగా నటించారు. ఈ సినిమా జూలై 4న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా లయ మాట్లాడుతూ ఇంతకాలం తర్వాత స్క్రీన్ పై నన్ను చూడడం ప్రేక్షకులకు ఎలా అనిపిస్తుందో చూడాలి అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. నా ఇంటికి నేను తిరిగి వచ్చాను అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే సినిమాలు ఇన్ని రోజుల నుంచి చేయకపోయినా కూడా సినిమా మీద ప్రేమ తగ్గిపోయింది అని కొంతమంది అనుకున్నా కానీ అంటే కొత్త రోల్స్లో మళ్ళీ అయితే కొత్తగా బాధ్యతలు, తర్వాత అనుభూతులు, ఇలా అన్నీ కొత్తవి అన్నీ అంటే ఎదురవడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి వచ్చాను. తిరిగి రావడం అంటే కొంచెం యాక్చువల్లీ భయంగాను, అలాగే కొంచెము అదే సందేహాలు కూడా ఉంటాయి కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా, నన్ను మర్చిపోయారేమో, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉండుంటాయి. కానీ నాకు ఏంటంటే ఈ కథ వినంగానే డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు, అలాగే దిల్ రాజు గారు, శిరీష్ గారు నా మీద ఉంచిన నమ్మకం, అలాగే టీం అందరూ నన్ను వెల్కమ్ చేసిన విధానం నాకు చాలా కాన్ఫిడెన్స్ని ఇచ్చాయి. సో అందుకని ఈ ప్రాజెక్ట్తో మళ్ళీ తిరిగి రావాలని నేను డిసైడ్ అయ్యాను. చిన్న ఇంటర్వ్యూ చూసి శ్రీరామ్ వేణు గారు నాకు యుఎస్లో ఉండగా ఫోన్ చేసి, ఎక్కడో ఉన్నాను, అందరూ ప్రాబబ్లీ గుర్తున్నానో లేదో కూడా, సో అయినా కూడా ఆయన గుర్తుపెట్టుకొని స్పెషల్గా ఫోన్ చేసి ఒక 2 రోజులు ఫోటోషూట్, అది కూడా రాత్రంతా మేల్కొని ఉండి, అక్కడ డే టైం, ఇక్కడ నైట్ టైం కాబట్టి, సో అక్కడ 2 days కరెక్షన్స్ అన్నీ చెప్పి ఫోటోషూట్ అన్నీ చేసి నేను ఇవాళ ఇక్కడ నించుని ఈ సినిమాలో కనబడుతున్నానంటే అంతా క్రెడిట్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.